జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించడం ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సార్ దీని మీద దీని మీద కోసం వరకు చెప్పాలంటే మరి మూవీ ఫ్రాటర్నిటీయో లేకపోతే అంతకుముందు విమర్శ చేసినప్పుడు బూమరాంగ్ అయింది. అందుకని ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తనని ఏదో ఆయనకి ఏదో గ్రీటింగ్స్ చెప్పినట్టు ఒకటేదో చేశాడు. కానీ ఈయన మాత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పటాన్ని పెట్టి, ఎందుకంటే మొన్న ఆ మధ్యలో ఒక వివాహ వేడుకకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ తమిళనాడులో ఉన్న ఇదే క్రేజ్ ఏంటనేది కూడా చూసాం మనం. సో ఆ విధంగా అక్కడ ఆ పటాన్ని చూపిస్తున్నప్పుడు కూడా వాళ్ళంతా కూడా చాలా పెద్ద మొత్తంలో ఎదిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ప్రచారం చేసినా కూడా రానంత ఇది రెస్పాన్సు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా ఆయన ఫోటో చూపిస్తే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనేది టీవీకే పార్టీ అభిమానులు చెప్తున్నటువంటి ఒక సందర్భం చెప్తా చూడండి సార్. మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే 5 ఇప్పుడు, ఇది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ నిజంగా అతను రాజకీయంగా వాడుకోవాలనుకుంటే ఎక్సెప్ట్ కేరళ 4 రాష్ట్రాల్లో ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఆయన. అటు కర్ణాటకలో మంచి బళ్ళారి ఏరియా అవ్వచ్చు, లేదు బెంగళూరులో నివాసం ఉండటం అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, తెలుగు ఓటర్లు అవ్వచ్చు, కర్ణాటకలో ఉంది. తమిళనాడులో వాళ్ళ కుటుంబం అక్కడ ఉంటారు కదా. సో తమిళనాడులో స్టాలిన్ గారితో ఉన్న అనుబంధం అవ్వచ్చు, అక్కడ తెలుగు ఓటర్లు ఆల్మోస్ట్ 42 లక్షల మంది ఉండటం అవ్వచ్చు. అలాగే రెడ్డి సామాజిక వర్గం రాజశేఖర రెడ్డి గారిని విపరీతంగా అభిమానించే నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ అవ్వచ్చు. సో సౌత్ ఇండియన్ లో 5 రాష్ట్రాలు ఉంటే ఒక కేరళ తప్పితే మిగిలిన 4 రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒకే ఒక రాజకీయ నాయకుడు ఈ సౌత్ ఇండియా మొత్తంలో ఉంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెబుతాను. అదే కదండి భయం. అందుకనే ఇవన్నీ వాళ్ళకి తెలియని విషయాలు. ఇక్కడ అంటే నాకు అనిపించేది ఏంటంటే సార్, అటు రాహుల్ గాంధీ అవ్వచ్చు, ఇటు నరేంద్ర మోడీ అవ్వచ్చు, ఈ చిన్న లాజిక్ మర్చిపోయి అతను యూజ్ చేసుకోలేకపోతున్నారు అనేది కాదు. లాజిక్, ఆ లాజిక్ తెలుసు కాబట్టి నిజానికి ఏంటంటే సౌత్ నుంచి జాతీయ స్థాయిలో ఎవరైనా ఒక నాయకుడిగా పెరగటం అనేటువంటిది ఉత్తరాది పార్టీలకి సహజంగా నచ్చదు. మనం చెప్పడానికి కొంచెం ఇబ్బందికరమైనా కూడా. అందుకని ఈయన ఎదుగుదలని ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా తొక్కేయాలి, అణిచేయాలి అనేటువంటి దీంతోనే ఇవాళ ఒక వర్గం పనిగట్టుకొని అదే పనిగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకి, దుర్మార్గాలకి ఇంకొకళ్ళు అయితే ఈ పార్టీకి నిజంగా చెప్తున్నానండి, ఎంత పెద్ద స్ట్రాంగ్ లీడర్ అయినా సరే జావగారిపోవాల్సిన పరిస్థితి. కానీ వాటన్నిటినీ కూడా స్వల్ప వ్యవధిలో ఓటమిని జీర్ణించుకొని మళ్ళీ తన శ్రేణులందరినీ కూడా తిరిగి చేసేంత దీనికి వచ్చిన కారణం ఏంటంటే ఆ క్రేజ్ని అణిచేయాలని. కానీ మరి చూడండి, ఇంకొక పార్టీ లీడరు స్వయంగా ఆ ఫోటోని పెట్టి ప్రచారం చేస్తే అంత రెస్పాన్స్ వచ్చిందంటే, సో దట్ ఈస్ ది క్యాలిబర్ అండ్ కెపాసిటీ ఆఫ్ ఇది ప్రచారానికి వెళ్ళకపోయినా. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటిది ఏదైనా చేస్తే పోయింది. అనవసరంగా ఆయన ప్రచారానికి వెళ్ళి అభాస్ పాలైపోయి ఈ తమిళ కూలీలని 20 మందిని పాశవికంగా చంపి వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు అనేది ఒక కొత్త పాయింట్ని మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కూడా ఒక డిబేట్ తమిళియన్స్ అందించారు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు అందరూ మర్చిపోయారు దాదాపుగా ఆ సంగతి. సో అది ఇక్కడ ఇది. సో ఫైనల్గా బ్రీఫ్గా చెప్పాడు, మనకి టైం కూడా అయిపోయింది. వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏంటంటారు? ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్ కోటను ఢీకొట్టడానికి చంద్రబాబు గారి మేనిఫెస్టోని అలిమిగాని హామీలతో బీజేపీ ముందుకెళ్తుందని చెప్తా సార్ నేను ఫస్ట్ బెంగాల్లో. ఎందుకంటే లక్ష్మీ బండారు 1 కోటి మంది మహిళలతో స్టార్ట్ చేసి ఈ రోజు 2,20,00,000 మంది మహిళలకు లక్ష్మీ బండారు 1000 రూపాయలు అందుతుంది. ఎలక్షన్ హామీకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దీది గారు 1,500 ఎస్సీ ఎస్టీలకి అయితే 1,700 ఇస్తామని చెప్పారు. వీళ్ళు ఏకంగా 3,000 ఇస్తా అని చెప్పారు. నిరుద్యోగ వృత్తి 1,500 ఇస్తా అని చెప్పారు దీది, వీళ్ళు 3,000 ఇస్తానని చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగ కల్పన కల్పిస్తాం అన్నారు. వీళ్ళు ఏకంగా 1 కోటి అని చెప్పేశారు. అంటే ఇవి ఆంధ్రప్రదేశ్ లో అమలు అవ్వట్లేదు, కర్ణాటకలో అమలు అవ్వట్లేదు, ఇప్పుడు తమిళనాడు. అంటే అలిమిగాని హామీలు ఇవ్వటం వలన అధికారంలోకి రాగలరేమో, కానీ ఇచ్చేసినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సర్వే అవుతున్నారు, సస్టైన్ అవుతున్నారు కాబట్టి చెప్పమంటున్నారు చూడండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఫైనల్గా
వెస్ట్ బెంగాల్లో గమనించాల్సింది ఏంటంటే 152 స్థానాలకి దాదాపుగా 3.6 కోట్ల మంది ఓటర్లు కండి పెడుతున్న కేంద్ర మిలిటరీ దళాలు 2450 వ్యక్తులు కాదు, కంపెనీస్, గ్రూప్స్, పారామిలిటరీ పారామిలిటరీ దళాలని అంతమందిని పెట్టి అక్కడ ఎలక్షన్స్ రన్ చేస్తున్నారంటే సో ఎంత భద్రతగా ఉందో మన ప్రజాస్వామ్యం అనడానికో లేకపోతే మరి ఇంకేదన్నా వ్యవహారం ఒక పక్కన 60 లక్షల ఓట్లు కంక్లూడ్ చేసి 60 లక్షల ఓట్లు హెల్డప్ చేసి జ్యుడిషియరీ నుంచి పక్క రాష్ట్రాల నుంచి జడ్జిలు తెప్పించి అది ప్రొసీజర్ లో ఉండగానే ఎలక్షన్ అనౌన్స్ చేయాల్సినంత నెసిటీ ఏముంది సార్? ఒక నెల 2 నెలల్లో గడువు పెట్టుకుని ఆ ఓటర్లు ఓటేయగలరా లేదా? అది 50 లక్షలు 50 లక్షల ఓట్లు వాళ్ళు ఇప్పుడు ఓటేయలేకపోతే మరి ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని బతికించినట్లు అవుతుంది? సో ఎన్నో రకాల ఇష్యూస్ అయితే అక్కడ అంటే కేవలం అధికారంలో తెచ్చుకోవడం కోసం నిజంగా వ్యవస్థలను చేతిలోకి తీసుకున్నట్టయితే చాలా క్లియర్ కనపడుతుంది అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంద్రనీల్ రెడ్డి గారు సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానంటే 99 TV.